ఇల్లు అద్దెకి తీసుకుంటే కట్టకపోతే అంటారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి సినిమా మాత్రం ఊరా మాసింది బ్రో. నా ఫ్రెండ్ పేరు అనోజ్, సినిమాలో విలన్ క్యారెక్టర్ మనోజ్. సినిమా మాత్రం వేరే లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థియేటర్ ముందు చేస్తారు. బాజా సినిమాలో ఉన్నాడు హీరో తేజ. సూపర్ ఎక్స్పీరియన్స్ బ్రో. అపాయం అనగానే వస్తుంది అంబిక. సినిమాలో హీరో ఏమంటారు, హీరో తల్లి క్యారెక్టర్ శ్రేయ. సినిమా మాత్రం వేరే లెవెల్ బ్రో. చికెన్ ముక్క మటన్ ముక్క సినిమా ఇటు పక్క. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. ఒక రాముని భక్తుడే చెప్పిన ఒక సినిమా. ఒక 9 గ్రంథాల నుంచి ఒక హీరో ఒక బ్యాక్ స్క్వాడ్ ఇద్దరు జరిగే సంభాషణ మాత్రం సినిమా ఉంది. కార్తీక్ అటెంప్ట్ యాక్సెప్ట్ చెప్పుకోవాలి సినిమా పరంగా చూసుకుంటే. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎలివేషన్ గూస్ బంప్ థియరీ అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం ప్రతి వాళ్ళు థియేటర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన గెటప్ గారి క్యారెక్టర్ కానివ్వండి, తేజ్ గారి క్యారెక్టర్ కానీ, జగపతి గారి క్యారెక్టర్ కానివ్వండి, మన రీతిక క్యారెక్టర్ కానివ్వండి, మన శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇరుగా తీస్తారని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం వేరే ఎలివేషన్స్ మాస్ పిక్స్ లో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన తేజ సజ్జ గారు హనుమాన్ తో ఒక పాన్ ఇండియా లెవెల్ గారు అంటే మళ్ళీ దీంతో మళ్ళీ రెట్టింపు అయ్యా అని చెప్పుకోవచ్చు. సినిమాలో ఆయన మన తెలుగు హీరోగా పుట్టడం గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి హిస్టారికల్ పార్ట్ ని తవ్వి స్క్రిప్ట్ సెలెక్షన్ మనకి ఇంత మంచి స్క్రిప్ట్ ఇవ్వడానికి చాలా ఆనందంగా రామన్ భక్తిగా ఆనందిస్తున్నాను. ప్రతి ఒక్కటి థియేటర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి బ్రో. చేసిన ఇందులో వైబ్ ఉండే సాంగ్ తీస్తారు కదా, వైబ్ తో ఈ సినిమాకి ఆ వైబ్ తో ఒక సాంగ్ కూడా బాగుంది. కాకపోతే తీసేశారు. కానీ సినిమా స్టోరీ పరంగా, నేరేషన్ పరంగా చాలా బాగా అనిపించింది బ్రో.